ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 26/6/2025 గురువారం. ఈరోజు మార్కెట్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద విశ్లేషణ. మార్కెట్లు పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఎలా ఏంటిది అంటే, ఉదాహరణకి ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ 961 పాయింట్లు పెరగడం జరిగింది. కానీ 996 పాయింట్ల వరకు పెరిగి మళ్ళీ ఒక చిన్నగా 961 ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. దీంట్లో ఇవాళ ఏమేమి సెక్టార్లు, బజాజ్ గ్రూపు, టాటా గ్రూపు, అదాని గ్రూపు ఇవన్నీ పెరగడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఇవన్నీ ఎలా ఏంటిది అనేది చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ చూస్తే ఈ సెక్టార్లు ఏవైతున్నాయో ఇవాళ కొంచెం ఐటీ సెక్టారు, కన్స్ట్రక్షన్ సెక్టారు, మీడియా ఎంటర్టైన్మెంట్ సెక్టార్ తప్ప మిగిలిన సెక్టార్లన్నీ కూడా మెటల్స్, నిఫ్టీ, ఆయిల్, గ్యాస్ అవన్నీ కూడా బాగా పెరగటం జరిగింది. ఇక తర్వాత ఎందుకు పెరిగింది ఏంటిది అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఏదైతే మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు తగ్గిపోయినాయి. అంటే 1000 పాయింట్ల వరకు పెరిగింది. ప్రపంచంలోని ఏదైతే సానుకూల సంకేతాలు, అంటే ఉదాహరణకి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉందో అది ఆగిపోయింది అనేది, చర్చలకు వస్తున్నారు అనేది, దాంతో సానుకూల సంకేతాలు రావటం. ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బుధవారం నాడు జరిగినటువంటి నాటో శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో చర్చలు వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఏదైతే అణు ఆశయాలు ఆపడానికి కొత్త ఒప్పందం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్, అంటే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది అనేది, దాంతో మార్కెట్లు పెరగటం, వరల్డ్ మార్కెట్లు పెరగటం, ఏషియా మార్కెట్లు. అయితే దీని తర్వాత ఏంది, ఎప్పుడైతే కాల్పుల విరమణ జరిగిందో ఇప్పుడు మార్కెట్లన్నీ కూడా రిస్క్ ఆన్ మోడ్లో ఉన్నాయి. అయితే కొన్ని ఏవైతే పరస్పర సుంకాలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు 90 రోజుల నుండి జూలై 9కి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గమనిస్తాయి. అప్పటి వరకు కొంచెం పెరిగి మళ్ళీ ఆ టైంకి వచ్చేటప్పటికి అవి గమనిస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రపంచం ఏవైతే సంకేతాలు పాజిటివ్లో ఉండటం తోటి చైనా కానీ, జపాన్ కానీ, షాంఘాయ్ ఇవన్నీ కూడా ఓకే. మళ్ళీ అమెరికా మార్కెట్లు కూడా రాత్రి మిశ్రమంగా క్లోజ్ అయినాయి, కానీ పాజిటివ్లోనే. ఎన్విడియా లాంటివి అన్నీ కూడా హైలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత మన రూపాయి బలపడటం జరిగింది. యుఎస్ డాలర్తో పోలిస్తే ఇవాళ మన రూపాయి 21 పైసలు పెరిగి 85-87 పైసలకి రావడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా డాలర్ని బలహీనతను మనకి పాజిటివ్ అనమాట మన మార్కెట్లో. అది అయితే ఎఫ్ఐలో అమ్ముతూ ఉన్న 3 రోజుల నుంచి, కానీ మన మార్కెట్లో ప్రాఫిట్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకు అనే దానికి, ఇప్పటి వరకు మార్కెట్లు పోయిన వారం 10 రోజుల నుంచి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్లు అని, ఒకరోజు ఫార్మా వేస్తామని, తర్వాత ఈ లోపల ఏం జరిగింది, ఇవన్నీ క్లియర్ అయ్యే టైంకి మన మార్కెట్లు ఎక్స్పైరీకి వచ్చింది. ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ, అన్ని ఎక్స్పైరీలకు వచ్చినాయి. కాబట్టి ఏంటి, ఎక్కడైతే అక్కడ షార్ట్ సెల్లింగ్ జరిగిందో ఇప్పుడు షార్ట్ కవరింగ్ అంటాం, లేదు బాగా పెంచడం అనమాట. అంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీక్ వచ్చేస్తే బోర్డు మీటింగ్లు, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మార్కెట్లు సపోర్ట్ తీసుకున్నాయి అన్నట్టు. అంటే ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ జరిగిందో అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోవాలి ఈ రోజుతోటి. అందుకని బాగా పెరగడం జరిగింది. కొన్ని ఆల్రెడీ వాల్యూ ఉన్నటువంటి ఇంకా పెరగడం జరిగింది. తర్వాత ఈ ఉన్నా కానీ, అంటే ప్రపంచ ప్రతికూలతలు ఉన్నా కానీ, మన భారతదేశం పారిశ్రామికంగా సేవల రంగంలో అంటే మనకి బాగున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ బులెటిన్లో పేర్కొనడం జరిగింది. ఈ వాణిజ్య విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ప్రమాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి, కానీ మన దేశం బాగుంది అనేది బులెటిన్లో అనమాట. తర్వాత హెవీ వెయిట్స్లో బాగా కొనుగోలు జరగడం జరిగింది. భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ 2% చొప్పున జరిగింది. లార్జ్ క్యాప్లోనే ఇవి పెరగడం జరిగింది కాబట్టి ఇండెక్స్ సెన్సెక్స్ పెరగడం జరిగింది. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. తర్వాత అది అంటే ఆల్ టైమ్ హై అంటే ఇయర్లీ హై 57,076.95. దీనికి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అత్యధికంగా, ఎందుకంటే హెచ్డిబి వాళ్ళదే అనమాట ఫైనాన్స్ ఇష్యూ, అది నడుస్తుంది. దాంతో హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా లాభపడటం జరిగింది. ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ అంటే ఈ ఇయర్లో 12% పెరిగింది. ఇక తర్వాత ఏవైతే ఉందో టెక్నికల్గా బాగుందని చెప్పడం, ఈ మధ్యలో ఎక్కడైతే వాల్యూ ఉన్న స్టాక్స్ మార్కెట్ పడితే మాత్రం కొనుక్కోమని చెప్పడం. తర్వాత ఇక ఎన్ఎస్సిలో వచ్చేటప్పటికి మనకి ఈ ఎన్ఎస్సిలో ఈరోజు
2975 షేర్లు ట్రేడ్ అవడం, 1474 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1397, అన్చేంజ్ 104. అంటే న్యూట్రల్గా ఉన్నట్టు, ఆ, పెరిగిన కంపెనీలు తగ్గిన కంపెనీలు, ఇవి మనము చూడాలి. అయితే ఈ రోజు వరకు మళ్ళీ రేపు ఏదైతే 27 జూన్ కానీ జూలై ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ డే రేపు శుక్రవారం. కాబట్టి ఈ రోజు ఏవైతే కొంచెం బాగా పెరిగిన వాల్యూ లేని ఉంటే కొంచెం రేపు పడవచ్చు కూడా. మళ్ళీ ఇంకోటి శని ఆదివారం, రేపు వీకెండ్, ఫ్రైడే, మళ్ళీ మండే వచ్చేటప్పటికి 30వ తారీఖు జూన్ 30 మంగళవారం నాడు జూలై 1వ తారీఖు ఏవైతే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని బట్టి రేపు సోమవారం నాడు ఆటో సెక్టార్ సేల్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఆటో షేర్లు మూవ్మెంట్ చూస్తే అవి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత పెరిగినాయి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే లాస్ట్ సేల్స్ డేటా వస్తుంది. దాంతోపాటు అంతకుముందు యాన్యువల్ నెట్ ప్రాఫిట్ ఏవైతే ఇంక్రీజ్ అయినాయో అవన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ తర్వాత తీసుకుపోతారు. ఒకటో ఆటో సెక్టార్ సేల్స్ డేటా, రెండోది ఫస్ట్ వీక్లో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి బోర్డు మీటింగ్, అవన్నీ డేటా వచ్చేస్తున్నాయి ఏ ఏ కంపెనీలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది. మళ్ళీ తర్వాత ఈరోజు ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఇక్కడ చూపిస్తుంది 5,38,061.29 కోట్ల రూపాయలు అనమాట ఈరోజు బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడైతే ఈ ఎక్స్పైరీలు జరిగినప్పుడు, ఈ స్క్వేర్ ఆఫ్లు జరిగినప్పుడు ఈ కాల్స్, పుట్స్, ఈ ఫ్యూచర్స్ అన్నీ అయిపోవాలి. మళ్ళీ ఏమైనా జరుగుతుంది, జూన్ మంత్ క్లోజ్ అయిపోయి ఎక్స్పైరీలు క్లోజ్ అయిపోతాయి, ఫ్యూచర్స్ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ జూలై మంత్కి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటారు. అంటే ఇది క్లోజ్ అయిన అమౌంట్ మళ్ళీ కొత్తది తీసుకునేది, రోల్ ఓవర్లు, స్క్వేర్ ఆఫ్లు, స్విచ్ ఓవర్లు, ఇవన్నీ అయ్యేటప్పటికి టర్న్ ఓవర్ ఏమవుతుంది, చాలా హైలోకి వెళ్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఇవి గమనించాలి. ఇప్పుడు 25,549లో చూపిస్తుంది, అంటే 304 పాయింట్లు ఎన్ఎస్సి అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది అంటే 25,000 దాటిన తర్వాత దీనికి 300, 400 పాయింట్లు, 200 పాయింట్లు నిఫ్టీ పెరగటం కానీ తగ్గటం కానీ. ఇక మనకు బిఎస్సి వచ్చేటప్పటికి 83,000 దాటిపోయిన తర్వాత 1000 పాయింట్లు పెరగటం కానీ తగ్గటం కానీ అది పెద్ద క్వశ్చన్ కాదనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, అది 3,000, 4,000, 5,000 పెరగడానికి తగ్గడానికి పెద్ద కాదు. ఎందుకంటే ₹1,00,000 అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంత అంటే వొలటాలిటీ అంటుంది దాన్ని. అంటే లోకి హైకి ఇవి ఏవైతున్నాయో డిఫరెన్స్లు ఇవి అనమాట. మనం చూడవలసింది ఏంటిది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుంది అంటే సెక్టార్ వైజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మెటల్స్, నిఫ్టీ, ఆయిల్, గ్యాస్ వాళ్ళు బాగా పాజిటివ్లో ఉన్నాయి. మళ్ళీ రేపు మళ్ళీ మండేనో వాటి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి. ఈ మీడియా, కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో, ఐటీ ఉన్నాయో ఇప్పుడు బాగా పడినాయి కదా, మళ్ళీ అవి పెరుగుతాయి. మన పని ఏంటిది, ఏ సెక్టార్లు బాగా పెరిగినాయి అవి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి, ఏ సెక్టార్లు బాగా పడ్డాయి అవి షార్ట్ కవరింగ్ అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి అనమాట. మన పని ఏంటిది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇలా చూపిస్తుంది మనకి డైరెక్ట్గా ఏ ఏ సెక్టార్లు ఏమేమి పెరిగినాయి, ఇంకో ఇవన్నీ ఇవే అనమాట. అంటే ఉదాహరణకి ప్రైస్ గెయినర్స్, ప్రైస్ లూజర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, ఇవి F&Oకి సంబంధించింది. ఇవి 4 మాత్రం మన ఈక్విటీకి మనకి వచ్చాయి. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వెండింగ్, ఈ షార్ట్ కవరింగ్, ఇవన్నీ అనమాట. మనం కనుక ఇవి చూడగలిగితే ఇవి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీవే టాప్ గ్యాప్ అప్లు, అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయినవి, గ్యాప్ డౌన్ అయినవి, 52 వీక్ హై ఎంత ఏ కంపెనీలు పోయినాయి. భారతీయ ఎయిర్టెల్ 52 వీక్ హైకి పోయింది, మ్యాక్స్ వెల్త్ ఆల్ టైమ్ హైకి పోయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్ టైమ్ హైకి పోయింది, ఫోర్టీస్ ఆల్ టైమ్. మళ్ళీ వ్యూఆలు కొడితే ఈ 52 వీక్ హైలో ఏమేమి పోయినాయో మొత్తం చూపించేస్తుంది ఇక్కడ మనకి లిస్ట్ అంతా. అవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సుమారుగా ఉదాహరణకి 14 ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఆ 14 ఇవి అనమాట. అంటే నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్, గ్రాసిమ్, దాల్మియా, భారత్, ఎల్టీఎఫ్, ఫోర్టీస్, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైక్ పోయినాయి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో తెలవాలి, పెరిగిన తెలవాలి, తగ్గిన తెలవాలి, న్యూట్రల్గా ఉన్న తెలవాలి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలవాలి. ఆ తెలవడానికి అవగాహన ఉండాలి. అయితే మనం ఏం చెప్తాము అంటే ఏవైతే వెబ్సైట్లో ఉన్నాయో, వెబ్సైట్లో ఇప్పుడు టూల్స్ వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మనకి ఎక్రాస్ ఏ షేర్లు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకి అప్డేట్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, ట్విట్టర్లో, మళ్ళీ తర్వాత మన యూట్యూబ్లో, మన ఇప్పుడు అంటే ఏవైతే వెబ్సైట్లు ఉంటాయి వాటిల్లో అప్డేట్స్ ఉంటాయి. మీకు వాట్సాప్లు ఉన్నాయి, చాట్ జీపీటీ, చాలా ఇప్పుడు అప్డేట్ వచ్చేసినాయి. ఇవన్నీ మీకు ఏదైతే కావాలి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే
మీకు సింపుల్గా ఏదైనా ఉంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మనం ఎంకరేజ్ కానీ చెప్పడానికి కానీ నేర్చుకోవడానికి కానీ వీలవుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీరు ఏదైనా ఉంటే మీకు మాట్లాడదలుచుకుంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఫ్రీ ఉన్నప్పుడు చూసి మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.